అండి, అందరికీ నమస్తే. నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు చిత్తూరులో మన దివ్యాంగులకు నాయకులందరూ కలిసి మీటింగ్ జరిగిందండి. దివ్యాంగులు ఎదుర్కొంటున్న రకరకాల సమస్యల మీద చర్చా వేదిక జరిగింది. అట్లాగే మన దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లో ఎవరికైతే తక్కువ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ పర్సంటేజ్ చేసి డబ్బులు తీసుకున్న డాక్టర్లకి సరైన గుణపాఠం జరిగింది. ఆ విశేషాలు మీతో మాట్లాడబోయే ముందు యాజ్ యూజువల్ గా మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా, ఒక లైక్ చేయండి. మన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే మన దివ్యాంగులందరికీ కొంతమందికి తెలియని విషయాలు తెలుస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. ఓకేనా? మనం బాండింగ్ ఇట్లాగే జరగాలి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఫ్రెండ్స్, ప్లీజ్ మేము చేసే ఈ వీడియోస్ కి మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. అందుకని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. మరైతే ఎవరైతే సదరం సర్టిఫికెట్ లో వాళ్ళకి పర్సంటేజ్ మామూలుగా చాలా తక్కువ ఉంటుందన్నమాట. కానీ రీవెరిఫికేషన్ కని వెళ్ళిన వాళ్ళు లేతే సమ్ రీజన్స్ వల్ల డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి ఉండాల్సిన పర్సంటేజ్ కన్నా ఎక్కువ వేసి డబ్బులు తీసుకొని ఫేక్ సదరం సర్టిఫికెట్లు ఇచ్చారనమాట. దీనివల్ల నిజమైన దివ్యాంగులకు అన్యాయం జరుగుతుంది. ఒక తమ్ముడికైతే 2 కాళ్ళు ఉండవండి. అది కంటికి కనిపిస్తుంది, ఫీల్ చేస్తాము. కానీ అతనికి 40 వేశారు. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? ఇలాంటి డాక్టర్లు ఉండడం వల్ల అందరినీ అనట్లేదు ఫ్రెండ్స్, ఇక్కడ డాక్టర్లు అందరినీ తిట్టట్లేదు నేను. ఇక్కడ మీకు కొంచెమైనా మానవత్వం ఉందా? అతనికి 2 కాళ్ళు లేవు, కట్ అయిపోయినాయి, అసలు లేవు. అట్లాంటి అతను నిజమైన దివ్యాంగుడికి వేయకుండా మీరు డబ్బులే పరమావధిగా ఉందా మీకు? చెప్పండి. అతనికి వేయాల్సింది వేస్తే మీరు లేనిది వేయమనట్లేదు. ఉన్న పర్సంటేజ్ వేస్తే తనకి రావాల్సిన ఏదైతే ప్రభుత్వం ద్వారా వచ్చే రాయితీ కావచ్చు, ఇతని పెన్షన్ ఇంక్రీజ్ అవ్వచ్చు. మీరు సదరం సర్టిఫికెట్ లో పర్సంటేజ్ తగ్గడం వల్లే 15,000 రూపాయల పెన్షన్ తీసుకోవాల్సిన దివ్యాంగులకి అన్యాయం జరుగుతా ఉంది. 10,000 తీసుకోవాల్సిన వాళ్ళకు కూడా అన్యాయమే జరుగుతుంది. మీరు తెలిసి చేస్తున్నారా, తెలియకనే చేస్తున్నారా అనేది మీ హృదయంతో ఆలోచన చేసి మా దివ్యాంగుల పట్ల మీరు అనుచితంగా ఇట్లా చేసిన కొంతమంది డాక్టర్లని సస్పెన్స్ విధించినారు. ఆ వేట సస్పెన్స్ చేసిన వేటు చాలా మందికి కనువిప్పు జరగాలి. మాకు నిజంగా ఇది చాలా గర్వించదగ్గ, అభినందించదగ్గ విషయం అన్నమాట. ఏ దివ్యాంగులకైతే డబ్బులు తీసుకొని మీరు ఫేక్ సదరం సర్టిఫికెట్లు ఇచ్చారు కదా, అలాంటి డాక్టర్లందరికీ సస్పెన్స్ చేసి పారేశారు. ఇది మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. మాకు రాబోయే రోజుల్లో ఎవరైనా ఇట్లా చెయ్యాలన్నా గాని భయం కలగాలి. మా దివ్యాంగులు మేమేం పాపం చేశామండి? మాకు లేనిది ఇవ్వద్దు, ఉన్నది మాత్రమే ఇవ్వండి. యాజ్ ఇట్ ఈజ్ గా మీకు న్యాయం అనిపించింది మమ్మల్ని పరీక్ష చేసి మాకు సదరం సర్టిఫికెట్ లో ఎంతైతే రావాలో అంతే ఇవ్వండి. లేనిది ఇవ్వమని మేము చెప్పట్లేదు. ఇక్కడ మేము డబ్బులు పెట్టుకోలేము సార్, మాకు అవసరం లేదు. మేము దొంగ దివ్యాంగులం కాదు కదా, మేమెందుకు మీకు డబ్బులు ఇవ్వాలి? మేము నిజమైన దివ్యాంగులం కదా. మా దివ్యాంగుల తత్వము మీరు డాక్టర్లు అయ్యుండి మమ్మల్ని పట్టుకొని మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, మీ బాధ ఏంది, మీకు పోలియోనా, యాక్సిడెంటా, మీకు ఏంటి మీ పరిస్థితి అని మిమ్మల్ని పరీక్ష చేయడానికి మాత్రమే డాక్టర్లుగా నియమించారు. అది మీకు అర్థమవుతుందా? మమ్మల్ని చూసి ఒక 2 నిమిషాల్లో సరే పొండి అని పంపించేస్తే మా లైఫ్ ని ఎట్లా డిసైడ్ చేస్తారు మీరు? చాలా మంది అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ముళ్ళు, అక్క మాకు 10 నిమిషాల్లోనే అసలు సరిగ్గా చూడలేదక్క, మాకు పరీక్ష చేయలేదు, చేయకోకుండానే సరే వెళ్ళండి అని చెప్తున్నారు. ఇంతవరకు 6 నెలలు అవుతున్నా సదరం సర్టిఫికెట్లు రాలేదు మాదక్క మాకు అని నాకు ఫోన్లు మెసేజ్లు చేస్తున్నారు. ఇటు సదరం సర్టిఫికెట్లు ఇవ్వక ఇప్పుడు జాబులు బ్యాక్లాగ్ పోస్టులు పడ్డాయి. వాళ్ళు ఎట్లాగా పాత సదరం సర్టిఫికెట్ పెడితే చల్లదంటున్నారు, కొత్తది రాలేదు. వాళ్ళ బతుకులు ప్రశ్నార్థకంగా ఉండయి.
మా దివ్యాంగుల రకరకాల సమస్యల మీద ఇప్పుడు మేము వెళ్ళి చిత్తూరు వెళ్ళి ఈరోజు జరిగిన మీటింగ్, చిత్తూరులో జరిగిన మీటింగు మా దివ్యాంగుల సమస్యల మీదే, ఎస్పెషల్లీ సమస్యలు. ఇన్ని సమస్యల మధ్య ప్రతిరోజు దివ్యాంగులు సతమతం అయిపోతున్నాము. అలాంటి తరుణంలో ఈ డాక్టర్లకి సస్పెన్షన్ ఇచ్చారు కదా, అది చాలా హ్యాపీ అన్నమాట. గుడ్ న్యూస్ లాగే ఉంది మాకైతే. ఇట్లాగా ఫర్దర్ గా ఇంకొకళ్ళకి జరగకూడదు, మా దివ్యాంగులకి జరగకూడదు. అసలు డాక్టర్లు ఇట్లా చేయకూడదు, అర్థమవుతుందా? డాక్టర్లు అట్లా చేసిన దానికి వీళ్ళకి ఇట్లా జరగాల్సిందే అని లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరఫున నేను నా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాను అన్నమాట మన ఛానల్ ద్వారాగా. మీకు ఎక్కడైనా కానీ ఇట్లాంటి దొంగ సర్టిఫికెట్లు, ఫేక్ సర్టిఫికెట్లు పుట్టిస్తున్న వాళ్ళు ఉన్నా, మీకు తెలిసిన నిర్భయంగా నాకు లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి తెలియజేయండి. వీడియో అయినా తీయండి, మీరు ఒక్కడే స్పాట్ లో ఉంటే ఖండించండి. ఎటువంటి భయం అక్కర్లేదు, మనము లేని చెప్పట్లేదు, ఉన్నదాన్ని ఉన్నట్టు మాట్లాడుతున్నాము. దీన్ని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఎవరు భయపడొద్దండి. మీరు మీకున్న ఆ హక్కు అన్నమాట అది. మన నిజమైన దివ్యాంగులు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోతో నేను మేము ముందుంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.